నమస్తే ఫోకస్ టీవీ న్యూస్కి స్వాగతం. శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలు నేడు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాలలో ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ యాదవ గొర్రెల మేకల పెంపకం సంఘం, శ్రీకృష్ణ యోజన సంఘం ఆధ్వర్యంలో వారి కులదైవమైన కృష్ణ భగవానుని జన్మదినం సందర్భంగా ఉదయం తెల్లవారుజామున యాదవ కుటుంబాలు మాధవుని చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. సాయంత్రం గ్రామంలో మహా అన్నదానం, ఉట్టి కొట్టుడు కార్యక్రమం చేయగా గ్రామంలోని ప్రజలందరూ ఎంతో ఆనందంగా పాల్గొని వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల యాదవ సంఘం ఆవుల యాదగిరి, పెద్దగొల్ల అధ్యక్షుడు బాలయ్య, మాజీ అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యక్షుడు మల్లేష్, మాజీ ప్రధాన కార్యదర్శి పరమేష్, వెంకన్న, వేణుగోపాల్, సాధుగొల్ల మహేష్, సోమన్న, మహేష్ కుమార్, కోమురెల్లి సతీష్, యాకయ్య, శ్రీశైలం నాగరాజు, కుమారస్వామి, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. యాదవుల కులదైవమైన మన శ్రీకృష్ణ పరమాత్మ జన్మదిన వేడుకలు తన ఘనంగా జరుపుకుంటున్నాం. ఇందుకు వచ్చిన పెద్దలకు మరియు యాదవ మిత్రులకు, బంధువులకు అందరికీ నా ఉదయపూర్వక శనార్థులు. ఇలాంటి వేడుకలు మరి ప్రతి 10 సంవత్సరాల కంటే మేము కొనసాగిస్తున్నాం. మా పూర్వీకులు జరుపుకున్నారు, ఇప్పుడు మేము కూడా జరుపుకుంటున్నాం. ఈ కృష్ణుని జన్మదిన వేడుకలు అనేది చాలా గొప్పవి. ఇది చాలా వెనకబడిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అందరూ ముందుకు వచ్చి కూడా మాలాంటి యువతకు సహకరించాలి. ఎవరైనా సరే, గ్రామ పెద్దలైనా సరే, యాదవ మిత్రులైనా సరే, ఎవరైనా మన ఊరును ఇంకో వేరే గ్రామం చూసి ఆదర్శంగా తీసుకోవాలి. ఇది ఒక అన్నదాన కార్యక్రమం చాలా ఘన విజయంగా సక్సెస్ఫుల్ కావాలని మనసారా కోరుకుంటూ జై శ్రీకృష్ణ యాదవ పరమాత్మునికి, జై శ్రీకృష్ణ యాదవ పరమాత్మునికి. గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ గారు మరియు మండల పార్టీ అధ్యక్షులు, కుల బంధువులు మరియు గ్రామ పౌరులు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించారు. ఈ కార్యక్రమం మేము ఇంతటితో సక్సెస్ చేసుకుంటాము. వచ్చే రోజులలో కూడా ఇటువంటి సహకారం మాకు గ్రామ పెద్దల నుంచి లభిస్తే మేము ఇంకా ఏ కార్యక్రమమైనా ఆ దేవుని ఆశీస్సులతోటి, ఆ చిన్ని శ్రీకృష్ణు భగవంతుని ఆశీస్సులను అందుకొని మేము ఏ కార్యక్రమం అయినా నిర్వహించడానికి మా యాదవులందరం సిద్ధంగా ఉన్నాము. ఆ శ్రీకృష్ణ భగవానుని లీలలు కూడా ప్రతి ఒక్కరి మీద, ఈ సమాజం మీద ఉండాలని పాండమిక్ సిచ్యువేషన్ అయిన COVID-19 మనకు ఎన్నో నేర్పించింది. వాటిని ఎదుర్కొన్నాము. మనకు మనిషి విలువ అంటే ఏదో మనకు తెలిసి వచ్చింది కాబట్టి